షలోం, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి ఉదయ కాలం ముందు శ్రేష్టకరమైన వాక్యము మీ గృహాన్ని దర్శించడానికి సిద్ధంగా ఉంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనం. ఆమేన్. నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో భయపడవద్దు అని చెప్పావు. ఆమేన్. భక్తుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు భయపడేటప్పుడు నువ్వు నాకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చావు, దేవుడు నా దగ్గరికి వచ్చాడని భక్తుడు చెప్తున్నాడు. నేను భయపడేటప్పుడు దేవుడు నా దగ్గరికి వచ్చి నాతో భయపడవద్దు అని చెప్పాడు. ఆమేన్. సో భయము భక్తుడికి ఉంది. భయం అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. సో ఈ రోజు మనతో మాట్లాడిన భక్తుడు చెప్తున్నాడు, నేను కూడా భయపడ్డాను. భయపడే సమయంలో నేను దేవుణ్ణి మొరపెట్టాను. మొరపెట్టే సమయంలో ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నువ్వు భయపడవద్దు. సో అదే దేవుడిని మనం ప్రార్థిస్తాం, అదే దేవుడిని మనం ఆరాధిస్తాం. సో ఇదే కాలం ముందు ఆ దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడేటప్పుడు నన్ను మొర్రపెట్టు, నేను నీ దగ్గరికి వచ్చి భయపడవద్దని చెప్పే దేవుడు నేనైనానని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భయంలో ఉన్నారు, ఏ భీతిలో ఉన్నారు, భయపడవద్దు. మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు, మనకు ఒక రక్షించే దేవుడు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఏ విషయంలో భయపడవద్దు. ప్రతి ఉదయం నువ్వు లేచి ప్రార్థన చేస్తున్నావు, ప్రతి ఉదయం లేచి నువ్వు వాక్య ధ్యానంలో ఉంటున్నావు. సో నువ్వు పెట్టిన నైవేద్య బలి నేను పొందుకొని నీ ప్రతి ఒక్క భయము నుండి తప్పించిన దేవుడు ఎప్పుడు నీ దగ్గర ఉన్నానని. సో ఆ దేవుడు ఈ రోజు మీ దగ్గర ఉన్నాడండి. ఆ దేవుడు ఈ రోజు మీ గృహాల్లో ఉన్నాడండి. ఆ దేవుడిని మనం ప్రార్థిస్తే నిజంగా మన భయాలన్నిటి నుండి తప్పించి మనల్ని రక్షించిన దేవుడు ఆయన అన్నాడు. ప్రార్థిద్దాం. మమ్మల్ని బహుగా ప్రేమించిన మా ప్రేమిన తండ్రి, వినిన వాక్యం బిడ్డల జీవితంలో జీవించడానికి సహాయాన్ని అనుగ్రహిస్తామని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. రేపటి దినం మళ్ళీ ఇంకొక వాక్యం కలుద్దామండి. అంతవరకు దేవుడు మహాకృప మీకు, మీ కుటుంబానికి తోడేండి. మీ గాడ్ బ్లెస్ యు.